హలో ఫ్రెండ్స్, బెండకాయ ఫ్రై తయారీ విధానం. ఒక ఉల్లిగడ్డ, 10 గల పచ్చిమిర్చి, కరివేపాకు కట్ చేసి పెట్టుకోవాలి. 1/2 kg బెండకాయ మీడియం ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి హీట్ అయ్యాక 2 పావుల నూనెని వేయాలి. ఈ బెండకాయలు అరుగుదలకు, కంటి చూపుకు చాలా మంచిది. వీక్లీ ట్వైస్ పిల్లలకి ఇవ్వడం వల్ల మెమరీ పవర్ కూడా పెరుగుతుంది. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడాక జీరా వేయాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేయాలి. నేను తీసుకునేవి చాలా కారంగా ఉంటాయి. డార్క్ గ్రీన్ పచ్చిమిరపకాయలు ఇవి. కరివేపాకు, ఇవి బాగా కలుపుకోవాలి. ఉల్లిగడ్డ బాగా కలిసే వరకు కలుపుకోవాలి. మూత పెట్టి లైట్గా మగ్గనివ్వాలి. ఉల్లిగడ్డ లైట్గా మగ్గింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. ఇది కూడా బాగా కలవాలి. కలిసే వరకు కలపాలి. బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి. బాగా కలిసే వరకు కలుపుకోవాలి. మూత పెట్టుకొని మగ్గనివ్వాలి 5 నిమిషాల పాటు. మూత తీసి చూస్తే ఇలా లైట్గా మగ్గుతుంది. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇది కూడా బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు అందులో ఉన్న చిగురు పోతుంది సాల్ట్ వేయడం వల్ల. వెజిటేబుల్స్లో ఏమేం బలం ఉందో పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల పిల్లలు వెజిటేబుల్స్ తింటారు. ఇప్పుడు మూత పెట్టుకొని మరో 10 నిమిషాలు మగ్గనివ్వాలి. మూత తీసి చూస్తే ఇలా మగ్గి ఉంటుంది. కలుపుతూ ఉంటే ఆ జిగురు కాస్త పోతున్నట్టుంది కదా. ఇప్పుడు మూత పెట్టుకొని మరో 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మూత తీసి చూస్తే ఇలా మగ్గిపోయింది. ఇందులో నేను కొత్తిమీర వేసాను. గివ్ ఎ లైక్, షేర్, సబ్స్క్రైబ్.